అందరికీ నమస్కారం. మిత్రులందరికీ ప్రత్యేక నమస్కారం. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి, మిమ్మల్ని చూసి. అండ్ ఈరోజు అక్కడ చూస్తున్నాను బీమ్స్ ఫర్ బాలయ్య అని. కొన్ని మనం చూసేటప్పుడు ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని వాటికి పనిచేస్తున్నప్పుడు భయాన్ని ఇస్తాయి. ఈ సినిమాకి ఈ పాటకు పనిచేయమన్నప్పుడు చాలా ఇష్టంగా, చిన్నప్పటి నుంచి చూసిన హీరో కాబట్టి చాలా ఇష్టంగా పనిచేయాల్సి వచ్చింది. చేశాను. సారీ. ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు. నేను మణిశర్మ గారికి, అది కరెక్ట్ పదం నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ, నేను ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయన స్టూడియో ముందు ఒక చిన్న పార్క్ ఉంటే ఆ పార్కులోనే తిరుగుతూ ఆయన కనబడితే చాలు చూడాలి, ఆయన ఒకసారి కలవాలనుకొని కొన్ని సంవత్సరాల పాటు అక్కడ నేను మాటుగా దాని ఏమంటారు అక్కడ వెయిట్ చేసి ఆయన సినిమాకి, ఆయన సంగీత దర్శకుతో ఒక్క పాటైనా రాయాలని ఎదురు చూసిన కొన్ని వందల మంది రచయితలు నేను ఒకడిని. బట్ నాకు ఆ అదృష్టం రాలేదు. కానీ ఆయన్ని చూసి పాటలు ఎలా చేయాలో నేర్చుకుని వచ్చిన వాడిని. ఈ పాట చేసినప్పుడు కావచ్చు, ఈ పాటకి మ్యూజిక్ ఇచ్చినప్పుడు కావచ్చు, ఆయన పూనరని చెప్పవచ్చు. ఆయన ఊహించుకొని, ఆయనను మనసులో పెట్టుకొని, ఆయనను ప్రేమిస్తూ చేశాను నేను. సో మణిశర్మ సార్, మీకు నా జీవితకాలం రుణపడి ఉంటాను. మీకెప్పుడు నా సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూనే ఉంటాను. మీరు లేకుండా, మీ పాటలు లేకుండా నాలో ఇంత కమర్షియల్ పాటలు చేసే శక్తి వచ్చేది కాదు. మీ పాటల్ని చూసి నేర్చుకొని ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడగలిగేంత ధైర్యాన్ని పొందాను, స్ఫూర్తిని పొందాను, గౌరవాన్ని పొందాను. సో మీ పాదాలకు నా నమస్కారం ఎప్పటికీ. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. పాట రాయరు. ఎన్నోసార్లు అడిగి చూశాను, బట్ అవ్వలేదు. ఎన్నోసార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యాను. చివరికి ఆయన ఎట్లాగో పాట రాయరని తెలిసి, ఎందుకంటే ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో రాయరేమో అని నేనే భావించి పేపర్ బాయ్ అనే సినిమాలో ఆయన్ని సింగర్గా కూడా ఆగండి చెప్తాను. పేపర్ బాయ్ అనే సినిమాలో సింగర్గా కూడా పరిచయం చేశాను. కానీ దాని తర్వాత నేను కలిసి పనిచేయడానికి సరైన సమయం లేదని ఈ ప్రకృతి భావించి ఉంటుంది, సరైన సమయం రాలేదని ప్రజలు భావించి ఉంటారు. అందుకే సరైన సమయంలో సరైన వ్యక్తిని కలిసి పాట చేసే అవకాశం వస్తుందని మీరందరూ గట్టిగా కోరుకొని ఉంటారు. అందుకే ఇక్కడ ఆయన ముందు నిలబడే అర్హత, అవకాశం ఏదీ లేని ఒక సామాన్యుడు బీమ్స్ ఆయనతో కలిసి పనిచేసే అవకాశాన్ని పొందాడు. సో ఈ అవకాశం మీరందరిచ్చింది, మీరందరూ కోరుకున్నది. ఎందుకంటే నేను బలమైన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాను. చంద్రబోస్ అనే పేరుని పలకడానికి కూడా సరితూగని ఒక బీమ్స్ చంద్రబోస్ సార్తో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించినందుకు ఫస్ట్ బెల్లంకొండ సురేష్ సార్కి అండ్ గోల్డెన్ టర్టిల్ బ్యానర్కి అండ్ మీడియా ముఖంగా మీ అందరికీ, ప్రజలందరికీ నా 25 సంవత్సరాల కష్టానికి, నాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్న 25 ఏళ్ల పాటకి నేను మనస్ఫూర్తిగా దానికి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. సార్, నా ప్రేమను చెప్పడానికి మాట్లాడదామంటే మీరే పాటలు రాస్తారు, మీరే మాటలు రాస్తారు. నా ఇష్టాన్ని తెలపడానికి, గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేద్దామంటే మీ ముందు నిలబడి మాట్లాడడానికి భయంగా ఉంటుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నన్ను ఓయిరాజు కన్నుల్లో నువ్వే, ఓయిరాజు గుండెల్లో నువ్వే, ఓయిరాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో, ఏ మంత్రమేసావయ్యో అని 2003లో నేను పాట రాస్తే దాన్ని గుర్తుపెట్టుకొని ప్రశంసించి నువ్వు జీవితంలో పైకొస్తావని చెప్పిన వ్యక్తి. నేను జీవితంలో చాలా కష్టంలో ఉన్నప్పుడు, సినిమా కెరీర్ పరంగా చాలా డౌన్లో ఉన్నప్పుడు, ఎటెళ్ళాలి, ఏం చేయాలని తెలియనప్పుడు అర్ధరాత్రి అపరాత్రి ఒక 2 సార్లు కాల్ చేసి, సార్ మీతో మాట్లాడాలని ఉందంటే ఆయనకున్న బిజీ స్కెడ్యూల్ని పక్కకు పెట్టేసి నాతో గంట సేపు మాట్లాడారు. బీమ్స్, ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. ఆయన రాసిన ఒక పాట ఉంది, మీ అందరూ తెలుసు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఆ పాట నాకు పాటంలా చెప్పి ఈరోజు మీ అందరి ముందు నిలబడడానికి, నేను ఇవాళ మీ అందరి ముందు ఇలాగ గర్వంగా మాట్లాడడానికి నా వెనకాల ఉండి నడిపిన చంద్రబోస్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక ఫైనల్గా చంద్రబోస్ గారిని పొగుడుతున్నా అనుకోకపోతే ఫైనల్ ఒక వర్డ్ చెప్తాను మీ అందరికీ. నేను పాటల రచయితగా ఉన్నప్పుడు నువ్వు పాటలు రాస్తే బాగుండదు అని ఆదేశ్ రవి అన్న అని ఉంటారు. ఆదేశ్ రవి అన్న చెబితే
నేను మ్యూజిక్ డైరెక్టర్గా ట్రై చేస్తే నాకు సంగీతం చేసే అవకాశం వచ్చింది. నువ్వా నేనా అనే సినిమా. ఆ సినిమాకి నేను మ్యూజిక్ చేయడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు చంద్రబోస్ గారిని కలిసి నేను ఈ సినిమాకి మీరు పాటలు రాస్తే బాగుంటుందంటే, చంద్రబోస్ గారికి చాలామంది కాల్స్ చేస్తున్నారు, తీయట్లేదు. కానీ తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాడంటే నేను పాటలు రాస్తానని ఆదేశ్ రవి అన్న ఫోన్ తీసి అన్న ఫోన్కి ఆన్సర్ చేసి నా కోసం ఆఫీసుకు వచ్చి నేను ఈ సినిమాకు పాట రాస్తానని చెప్పేసి నాకు తోడుగా నిలబడి, ఆయన ఆ రోజు నా భుజం తట్టి ఉండకపోతే, ఆ రోజు నాకు వెన్నుదన్నుగా నిలబడి ఉండకపోతే ఆ అవకాశం నాకు వచ్చి ఉండేది కాదు. ఈ సంగీత దర్శకుడు భీమ్స్ మీ ముందు ఉండేవాడు కాదు. అలాగా నన్ను సంగీత దర్శకుడిని చేసిన వాళ్ళల్లో ప్రప్రథములు ఆదేశ్ రవి అన్న అయితే, దానికి వెన్నుదన్నుగా నిలబడి నన్ను ముందు నడిపిన నా ఇష్టమైన సార్ చంద్రబోస్ సార్, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది అవసరం సార్. అంటే మీకు ఇష్టం లేదు, బట్ నాకు అవసరం. మా తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు అనుకుంటారు, అరే చంద్రబోస్ గారితో కలిసి నా కొడుకు పనిచేశాడు అని వాళ్ళు అనుకునేటప్పుడు నాకు అనిపిస్తుంటుంది. అండ్ నా మాటల్ని చాలాసేపటి నుంచి వింటున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పాట ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఒక చిన్న అవకాశం వస్తేనే గర్వంగా ఫీల్ అవుతాం. అలాంటిది సాక్షాత్తు చంద్రబోస్ గారు, బెల్లంకొండ సురేష్ సార్ అండ్ బాలయ్య బాబుతో కలిసి ఒక పాటని చేయడానికి అవకాశం వచ్చింది. ఇది అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. డైలాగ్ కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఇది పాట అంటే పాడేస్తా, ఏదైనా పాట పాడమంటే ఈ డైలాగ్ కి ట్యూన్ కట్టేస్తారేమో మీరు. అట్ట అంటుంటే మస్తుందే ఓ పిల్లో, లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో, భూమి పూజ చేసుకుంటా బుగ్గల్లో, కొంపగోడు కట్టుకుంటా కౌగిల్లో. ఇక్కడ ఎవరు లేరు. నిన్ను చూస్తే ఎట్నో ఉంటది, ఎక్కడెక్కడనో గట్టిగా కొట్టేసుకుంటది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భీమ్స్ గారు. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ లవ్లీ. థ్యాంక్ యూ.